మహారాష్ట్రలో అయితే భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మొన్నటి నుంచి చెప్పుకున్నాం. అక్కడ పెద్ద ఏది ఉద్ధవ్ థాకరే ఒక గేమ్ వేశాడు. ఆ గేమ్కి ఏమవుతుందో చూడాలి అన్నటువంటిది. ఎందుకంటే ప్రత్యేకించి 11 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ మొత్తం కూటమిగా 10 గెలుచుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. రాష్ట్ర శాసనసభ ఎగువ సభలోని 11 స్థానాలకు మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్య 288, అయితే 274 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశారు. ఒక అభ్యర్థి గెలవడానికి 23 ప్రాథమిక ఓట్లు అవసరం. అయితే శాసనమండలి ఎన్నికల్లో 3 బీజేపీ నాయకులు పంకజా ముండే, పరిణయ్ పుకే, యోగేష్ తిలేకర్లు ఒక్కొక్కళ్ళు 26 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. అజిత్ పవార్ పార్టీకి చెందినటువంటి రాజేష్ విటేకర్, శివాజీరావు గార్జే కూడా గెలుపొందారు. షిండే సేనకు చెందినటువంటి భావనా గావలి కూడా గెలుచుకొచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మహాయుతి అంటారు దీన్ని, వాళ్ళదేమో మహాగఠబంధన్, వీళ్ళదే మహాయుతి. 201 మంది ఎమ్మెల్యేలు ఉంటాయి. 9 మంది ఇండిపెండెంట్లు కూడా మహాయుతికి సపోర్ట్ చేశారు. ఇది అంటే బీజేపీ కూటమి అనుకుందాం. బీజేపీ కూటమికి 201 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 9 మంది ఇండిపెండెంట్లు కూడా సపోర్ట్ చేశారు. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కేవలం 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 6 ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నట్టు ప్రకటించారు. దీంతో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్న తర్వాత 48 ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రంలో ఎన్డీఏ కేవలం 17 స్థానాలు మాత్రమే గెలుచుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఠాక్రే, ఎన్సీపీ, శరద్ పవార్ల మహావికాస్ అఘాడీ ఏకంగా 30 స్థానాలు గెలుచుకున్నటువంటి నేపథ్యంలో దెబ్బ కొట్టడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. టోటల్గా 9 వీళ్ళు గెలుచుకున్నారు. 10 అని వచ్చింది కానీ 9 వీళ్ళు గెలుచుకున్నారు, 2 వాళ్ళు గెలుచుకున్నారు. ఈ 9 కూడా వీళ్ళు పెట్టినటువంటి అంటే ఇంకొక అభ్యర్థిని అదనంగా పెట్టారు. 9 మొత్తం 12 మంది పోటీ పడ్డారు 11 స్థానాలుగా. వాళ్ళు పెట్టినటువంటి మరొక క్యాండిడేట్ ఫెయిల్ అవ్వడం అన్నటువంటిది, తద్వారా బీజేపీ సక్సెస్ అయింది అక్కడ.